సీఎం రేవంత్ రెడ్డి సార్ ఈ ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ ఆటోలు దయచేసి వెనక్కి తీసుకోండి. ఎందుకంటే మా ఆటోలే చాలా ఉన్నాయి. మాకు గిరాకులు లేక మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి వచ్చి హైదరాబాద్లో నడిపిస్తున్న ఒక ₹5 ₹10 ఎక్కువ వస్తా అని చెప్పి మీరైతే ఈ ఆటోస్ వెనక్కి తీసుకుంటేనే బాగుంటుంది. మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన నేను ఒక మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచే చెప్తున్నా. మాకు లోకల్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరన్నా పిలిచి ఆటో యూనియన్స్ ఉన్నాయి, ఆటో అసోసియేషన్స్ ఉన్నాయి, ఆటో లీడర్స్ ఉన్నారు, స్టేషన్స్ యూనియన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని పిలిచి ఎవరన్నా మీరు మాట్లాడి ఈ ఆటో ఎలక్ట్రిక్ ఆటోలు అయితే తీసుకొచ్చిండ్రా, ఎవరిని అడిగి తీసుకొచ్చిండ్రు, దయచేసి ఇది ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మీకు ఎలాంటి నష్టం జరిగింది? మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టడం వల్లనే మహబూబ్నగర్లో ఉపాధి లేకనే హైదరాబాద్ వచ్చి ఒక ₹5 ₹10 వస్తాయి నడుపుకుంటున్నాయి. ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిక్ ఆటోలు వస్తాయి. ఇక్కడి నుంచి కూడా తీసుకొని ఎక్కడ పోవాలన్నా మాకు అర్థమైతే ఒక్కొక్క ఆటో ఈఎంఐ 4-5 ఈఎంఐలు డ్యూ ఉన్న ఫైనాన్షియల్ సీజింగ్కి వస్తున్నారు. గుంజుకోతే మా పరిస్థితి ఏంది ఉందన్నా? నెలకి 12,000, ఏడాదికి 12,000 ఇస్తాను, పడుతుందా? మాకు ఇంతవరకు 12,000 రాలేవు, ₹1 కూడా రాలేవు. దయచేసి ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చే బదులు మా ఆటో డ్రైవర్లకు ఏమన్నా ఇన్సూరెన్స్ అలాంటివి కల్పించాలని కోరుతున్నా. మీరు గెలిపించారా? కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని గెలిపించారా లాస్ట్ టైం ఎన్నికల్లో? నేను యాక్చువల్గా బీజేపీ పార్టీ నాయకుడిని, కానీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాకు రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం కాబట్టి తనకు ఓటేసినాం. కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుండో, ఇలాంటి పరిస్థితి తీసుకురాకూడదని కోరుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్పాలనుకుంటా, మా ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ఒక కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి కూడా తెలుసు. నెక్స్ట్ సారి నువ్వు 10 సంవత్సరాలు సీఎంగా గెలుస్తాను, 10 సంవత్సరాలు ఇది ఒక్క సంవత్సరానికి లాస్ట్ వెళ్ళిపోతావని కోరుతున్నాను. ధమాక్ లేని పాలకులు ఉన్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమంటారు అంటే ఫస్ట్ మేము మేనిఫెస్టోలో పెట్టినాం కదా ఫ్రీ బస్సు పెడతామని చెప్పి, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తారు అన్నాడు. సరే సార్ పెట్టిరు, మేము ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, తప్పు మాదే. ఇప్పుడు ఆర్టీసీ ఆటో తీసుకొస్తున్నాం, ఆటో 5,14,000 మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడుతున్నారు. మాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నాం కదా, ఎందుకు ఇప్పుడు మా ప్రజల గురించే కదా నువ్వు ఉన్నది అక్కడ. మాకు ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వినట్లేదు? అది మేము చెప్పినా కూడా మీకు ఓటేసి మేము బుద్ధి తక్కువ తప్పు చేసినాం. ఓటేసినాం. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల్ ఏద్రా గ్రామం అది. తుండి మేఘారెడ్డికి మేము కార్యకర్త ఆయన పక్కన తిరిగి వారం 10 రోజులు ఓటేసి గెలిపించినాం. మేము తిరిగి నెల రోజులు తిరిగి గెలిపించినాం. ఈరోజు మాకు బుద్ధి తక్కువ కరెక్ట్ చెప్తుండే ఆయన, కానీ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నాయని నా క్వశ్చన్. ఏడాదికి 12,000 మీకు అందలేదా? అదే చెప్తున్నా. ఇప్పుడు మహిళలకు ఇచ్చినట్టు ఫ్రీ బస్ పెట్టిండు, మళ్ళీ మాకు ఆటో డ్రైవర్లకు ఇచ్చింది సంవత్సరానికి 12,000 అని, అది కూడా అమలు చేయాలి కదా. అదెందుకు చేస్తలేడు? అది కూడా చేస్తే బాగుంటుంది కదా. ఇంకోటి మేనిఫెస్టోలో పెట్టందే కదా ఇది మేము చెప్పినప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకోవట్లేదు? మహాలక్ష్మి పథకం వల్ల మీకు జరిగిన డ్యామేజ్ ఏంటి ఆటో డ్రైవర్లకి? చాలా డ్యామేజ్ అయింది సార్. మాకు మామూలు డ్యామేజ్ కాదు. దానివల్ల మాకు తెలియక ఏదో ఫ్రీ పెడుతున్నా, సరే మా ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, మాకు మేలు అవుతుంది అనుకున్నాం. కానీ దానివల్ల మా కుటుంబాలే రోడ్డు మీద పడుతున్నాయి. వాళ్ళు పెట్టే ఒక ₹50 రోజుకు ₹20-30 చూసుకుంటే మేము చాలా నష్టపోతున్నాం. చాలా నష్టపోతున్నాము. దాదాపు ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి ఫ్రీ బస్ పెట్టిన కానుంచి ఎంతమంది 35 నుంచి 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు పర్సనల్గా. ఇంట్లో పూట గడవక పరువు నష్టమై ఇబ్బందులు, అప్పుల బాధకి తట్టుకోలేక చనిపోయారు. అవన్నీ కూడా గ్రహించి రేవంత్ రెడ్డి గారు ఏ చేసినా ఆటో డ్రైవర్లకు మేలు చేయాలని మనస్ఫూర్తిగా. ఎలక్ట్రిక్ ఆటోలని ప్రభుత్వానికి ఆర్టీసీకి అనుసంధానం చేసే కార్యక్రమం ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుద్ది? ఎలాంటి నష్టం ఏముంది? ఇంకా ఇప్పుడు బస్సులు ఎలా ఎక్కించుకోపోతారు, ఆటోలు కూడా అలా ఎక్కించుకోతారు. మేము అప్పుడు రోడ్డు మీద పడతాం కదా. అదేదో ఆయన చేస్తుండే ఓకే, అదే కొత్త ఆటోలు తెచ్చే బదులు మా ఆటోలకే కనెక్షన్ ఇవ్వండి, మాకే అదే డబ్బులు డైలీ మా అకౌంట్లోనే వేయండి. ఇప్పుడు కొత్తగా ఆయన తీసుకొచ్చి మళ్ళీ అప్పు చేసి, ఇప్పుడు డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, ఎట్లా బడ్జెట్ లేదు, కొత్తగా అప్పు చేసి ఆర్టీసీ వెహికల్స్ తీసుకొచ్చే బదులు ఆటోలు తీసుకొచ్చే బదులు ఎలక్ట్రిక్లో అదేదో మా బండ్లకే డీజిల్ ఇంజన్ తీసేసి బ్యాటరీ కనెక్ట్ చేసి మా బండికి పర్మిట్ ఇచ్చి మా బండికి మీకే రోజు ఎంత అవుతుంది, ఎంతమంది డ్రాప్ చేస్తున్నాం, ఎంత అమౌంట్ గ్యాదర్ అవుతుంది, కిలోమీటర్కి ₹20 ₹15 లెక్కనే కట్టించి మమ్మల్ని మీ దాంట్లో చేంజ్ చేసుకోండి, మాకు ఉపాధి కలుగుతుంది కదా. ఇది ఇంతగానం రాజకీయం చేస్తూ ఉన్నారు కదా, ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు వాళ్ళకి? నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆటో డ్రైవర్లు ఏం చేయబోతున్నారు? చాలా చేస్తామండి. తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే 1,200 మంది విద్యార్థులు అమరవీరులయ్యారో అలాగే ఇలా ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటుంది. రోడ్లన్నీ ధర్నా చేస్తాము. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల్సిందే, ఇది వెనక్కి తీసుకోవాల్సిందే. మీరు ఒకవేళ ఇదే చేయాలా ప్రజలకు మంచిగా అనుకుంటే మా ఆటోలనే జాయిన్ చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. 3 ఏళ్ళుగా మీరు కాంగ్రెస్ పాలన చూస్తూ ఉన్నారు, ఆయన నెక్స్ట్ కూడా నేనే వస్తానని చాలా బలంగా చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఉందా? లేదు. ఆల్రెడీ ఊర్లలో రైతులకి చాలా, నేను ఒక రైతు బిడ్డనే,
ఊర్లల్లో రైతులకు యూరియా బుక్ చేసుకోవడం ఆ రైతులకు తెలియక చాలా ఎవరి దగ్గర పోయి ఇట్లా మాట్లాడినా కానీ ఓటేసి అనవసరంగా గెలిపించడం మామూలుగా బూతులు మనం మాట్లాడొద్దు. ఇప్పుడు చాలా బూతులు తిడతా ఉన్నారు. ఇట్లే చేసుకుంటూ పోతే కానీ వచ్చేది ఎంతో కొంత ఉడక పోతుంది, అసలు రాదు. గత ప్రభుత్వం తెలంగాణ ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే నడుస్తున్నాయి ఆటోలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. మేము తెలియక ఓట్లు వేసిన తప్పులకి మాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. మాకు ఈఎంఐలు, ఆటోలు, ఫైనాన్స్లు, ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టిండ్రు లేడీస్కి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఆటోలు కూడా ఎలక్ట్రానిక్ ఆటోలు వచ్చినాయి, అవి కూడా ఫ్రీగా పెడుతుండ్రు గవర్నమెంట్ బస్సు నుంచి, ఆర్టీసీ డిపో నుంచి. ఆటోల వాళ్ళకి ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అవుతుందన్న, అటు ఈఎంఐలు కట్టలేక, అటు ఇంట్లో వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఈ ర్యాపిడో, ఊబర్ అనేది మాకు ఏం పెంచుతలేరు సరిగ్గా, లోపల రైట్లు అనేది పెంచట్లేదు సరిగ్గా, రైటింగ్ అనేది ఇస్తలేరు. దాంట్లో చాలా తక్కువ అమౌంట్ వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇల్లు కూడా నడవాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఏడాదికి 12,000 ఇస్తున్నారు, ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారా ఏమన్నా? ఒక్క రూపాయి ఇస్తలేరు అన్న, ఎవరికి ఇస్తలేరు. ఏడాది 12,000 ఇస్తామని చెప్పిండ్రు. మేము పోయి అడిగినా కూడా ఏ ఎమ్మెల్యేని అడిగినా కూడా ఒక్క రూపాయి ఇస్తలేరు. ఎవరు గత ప్రభుత్వంలో కూడా ఇదే, ఆంధ్రాలో కూడా ఆటో డ్రైవర్లకు కూడా ఇస్తుండ్రు, సంవత్సరానికి 12,000 ఇస్తుండ్రు. కానీ మన తెలంగాణకి ఇస్తామని చెప్పిండ్రు. ఎవరికి ఆటో లైసెన్స్ పర్ఫెక్ట్గా యూనియన్, ఒక డ్రైవర్లు, ఆటో వాళ్ళని అంటే హైదరాబాద్లో ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా ప్రమాదంలో అవుతుండ్రు. పిల్లల్ని చదువులు చెప్పాలంటే అటు, మళ్ళీ ఉద్యోగం కార్యక్రమ స్కూల్కి పిల్లలకి ఇల్లు నడవాలంటే, కూరగాయలు తేయాలంటే పొద్దునుంచి సాయంత్రం వరకు చేస్తే 1000 రూపాయలు కూడా నడుస్తలేవు ఆటో కిరాయిలు. చాలా తక్కువ అయిపోయినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. మహాలక్ష్మి ద్వారా మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, దానివల్ల మీకు ఎలాంటి నష్టం జరిగింది? మాకు చాలా నష్టం జరిగింది దానివల్లన. మాకేందంటే ఈ స్కీమ్ పెడతారని కూడా తెలియదు. ఆర్టీసీ బస్సు మాకు ఫ్రీ బస్సు అని పెడతామని కూడా తెలియదు మాకు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఆర్టీసీ ఫ్రీ బస్సు వచ్చింది. ఇంకోటి ఏంటంటే సరే ఫ్రీ బస్సు వచ్చినాక కూడా మాకు ఎలక్ట్రానిక్ ఆటోలు కూడా ఫ్రీగా పెడుతుండ్రు. డిప్పా నుంచి డైరెక్ట్ ఆటోలు, ఆర్టీసీ బస్సులు తక్కువ రేట్ల ఆడ పెడుతుండ్రు. దానివల్ల మా ఆటోలకి చాలా దెబ్బతింటుంది. ఆ ఎలక్ట్రానిక్ ఆటో పెట్టడం వలన కూడా ఇంకా దెబ్బతింటుంది మానసికంగా మా ఆటోల వాళ్ళ డ్రైవర్లకి అందరికీ. దాని గురించి మా రేటింగ్ ఇవ్వాలి, మా ఓలా ఊబర్ అనేది రేటింగ్ పెంచాలి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు, ఇల్లులు కూడా నడుస్తలేటు. మేమందరం యూనియన్ పోయి అడిగితే మాకు పట్టించుకోవట్లే. మేమందరం వెళ్తున్నాం, ప్రతిదీ ఎంక్వైరీ చేసి మేము చెప్తున్నాం వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలకి అందరు ఇంటికాడ పోయి చెప్తున్నాం, సార్ మాకు ఏదైనా ఉపయోగం ఇవ్వండి, మాకు ఏదైనా దారి చూపెట్టండి సార్, మా బతుకు రోడ్ల పాలైపోయిన ఆటో డ్రైవర్ వాళ్ళది అని. ఎలక్ట్రిక్ ఆటోల అనుసంధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మీరు ఏం చేయబోతున్నారు? దీనికి మేము ఎన్నికలు చేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కానీ ఏనాడు హాని జరగలే ఒక్క ఆటో డ్రైవర్లకి. మంచిగా నడుపుకున్నాం, మంచిగా ఉన్నాం. కానీ 6 గ్యారంటీ అనేది ఇందిరమ్మ, ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఆటోలు ఒక దేవదాస్ లెక్క తయారైపోతుండ్రు. ఇల్లు నడవాలంటే, ఇటు పిల్లలకి స్కూలు, కూరగాయలు తేయాలంటే కూడా మాకు ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. గత 10 సంవత్సరాలు కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, బ్యాక్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మేము మంచిగానే చేసినాం. కానీ ఇలాంటి 6 గ్యారెంటీల, ఇలాంటి స్కీమ్లు, ఇలాంటి డబుల్ బెడ్రూమ్లు అవి ఇస్తామని అన్నీ ఉట్టి మాటలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగ పార్టీ హైదరాబాద్లో. ఎవరు నమ్మి కూడా ఓట్లు వేయం. మేము తెలియక వేసినాం, ఏదో మా తప్పు ఏదో మేము సరిదిద్దుకుంటున్నాం. ఇప్పుడు మాకు మంచి చేస్తారేమో అని వేసుకున్నాం మేము. ఇంకా నేనే వస్తాను చాలా బలంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. పక్కా రారు. హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా గెలవలే కాంగ్రెస్ పార్టీ అనేది, ఒక్క సీట్ గెలవలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేది ఒకటి హైడ్రా, ఇవన్నీ హైదరాబాద్కి ఒక నాగపాము పగ లెక్క పట్టేసిండ్రు. కానీ హైదరాబాద్కి మాత్రం ఏనాడు ఏ సీట్, ఒక్క సీట్ గెలవలే హైదరాబాద్కి. ఒక్కటి విలేజ్లో మాత్రం గెలుచుకున్నారు, తెలియక తప్పులు చేసుకున్నారు. వాళ్ళు కూడా రైతు బంధు వస్తలేదు, చాలా ఇబ్బంది పడుతుండ్రు. వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. 4,000 పింఛన్ అన్నారు, ఎంత అంటే 4 అన్నారు. ఆ 4,000 పింఛన్ కూడా వస్తలేరు వాళ్ళకి. జూలైపై, జనవరిపై అన్ని కళ్యాణ లక్ష్మి వస్తలే. ఇంకోటి ఏంటంటే గృహప్రవేశం వల్లే ఇల్లు ఇస్తా అన్నాడు. ఇంకోటి ఏముంటాయి, 2 సంవత్సరాలు ఉంటే ప్రభుత్వమే చేంజ్ అయిపోతాయి. ఇది తర్వాత ఇంకేమిస్తారు, ఎప్పుడు ఇస్తారు? 6 గ్యారెంటీ ఇల్లు అన్నారు. సరే ఇల్లు అంటే హైదరాబాద్లో అందరికీ ఇల్లు ఇస్తుండా, ప్రపంచం మొత్తం ఇల్లు ఇస్తుండా? హైదరాబాద్లో, తెలంగాణలో రాష్ట్రంలో 32 జిల్లాలో మొత్తం అందరికీ ఇస్తుండ్రా?
ఇస్తలేరు. ఒకటి విలేజ్లో ఇస్తుండ్రు. సరే ఆన్లైన్లో పోయి వీసోలో కడితే కూడా అది డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెడితే మాలాంటి నిరుపేదోళ్ళు అప్లికేషన్ పెడితే దానికి ఏం చేస్తుండ్రు 10,000 200 అలాంటప్పుడు అమ్ముకుంటుండ్రు కదా గవర్నమెంట్. ఇంకేడ పేదోళ్ళకి ఇస్తున్నట్టు మేము కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆటో డ్రైవర్లం రోడ్ల పాలైపోయినాం. హీనంగా చూస్తుండ్రు ఆడోళ్ళు మాకు. మేము ఫ్రీ బస్ అన్నాక ముంగట పోయే ఆటో ఫ్రీ బస్ వస్తుందా అంటుండ్రు. రండి మేడం ఎక్కండి. ఓలా ర్యాపిడో అనేది కూడా రైటింగ్ ఇస్తలేరు. చాలా ఇది మళ్ళీ ఇంకోటి ఫ్రీ బస్ అంటే మళ్ళీ ఎలక్ట్రానిక్ ఆటో తెచ్చి మధ్యలో పెట్టిండ్రు రేవంత్ రెడ్డి సీఎం గారు. ఏమని చెప్పాలి, ఎవరికని చెప్పాలి మా బాధలు. దాని గురించి మీటింగ్ పెట్టినామన్నా, దాని గురించి సమాధానం జరుగుతుంది. దాని గురించి కార్యక్రమం చేస్తున్నాం. ఆటో డ్రైవర్లు అందరు కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నామన్న. దానివల్ల మా ఫైనాన్స్ కట్టలేక ఇది అది చాలా ఇబ్బంది పడుతున్నామన్న. మాకు ఏదో ఒకటి దారి చూపెండి, న్యాయం కావాలని అడుగుతున్నామన్న.